హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. సో మహిళల్లో ఏ ఏజ్ల వాళ్ళు ఏ ఏజ్లో ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? సో పర్టికులర్గా మెచ్యూరిటీకి ముందు కొన్ని టెస్టులు ఉంటాయి, మెచ్యూరిటీ తర్వాత, పిల్లలకి ముందు, పిల్లల తర్వాత. సో ఇలాంటి స్టేజ్లో ఎలాంటి టెస్టులు చేయించుకుంటే మనకి ఫర్దర్గా హెల్త్ పాడైపోవడం కానీ, లేకపోతే వచ్చే వ్యాధులు సిమ్టమ్స్ మనం ముందుగా తెలుసుకోవడం కావచ్చు. సో ఇలాంటి వాటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మనం టీవీ స్టూడియోకి వచ్చారు ఫిడికస్ హోమియోపతి డాక్టర్ తేజస్వి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అంటే పర్టికులర్గా ఏ ఆడవాళ్ళు ఎవరు ఎలాంటి టెస్టులు చేయించుకుంటే బాగుంటుంది, ఫర్దర్గా వాళ్ళ హెల్త్ మంచిగా ఉండటం కోసం? అండి, పర్టికులర్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టెస్ట్ రిక్వైర్ అయ్యి ఉంటాయి. అంటే ఆ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని టెస్ట్లు అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. అంటే అప్పుడు లేట్ ఏజ్ వచ్చేసి టెస్ట్ అనేటివి ఎర్లీ ఏజ్లో అవసరం ఉండదు. ఐ మీన్ మెనార్కేకి ముందు కానీ, లేదంటే మెనార్కే టైంలో కానీ. అదే విధంగా కొన్ని మెనోపాజ్ టైంలో టెస్ట్ చేయాల్సి వస్తుంది, లేదంటే కొన్ని ప్రెగ్నెన్సీ టైంలో టెస్టింగ్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్గా డిపెండ్ అవుతూ ఉంటాయి వాళ్ళ కండిషన్ని, వాళ్ళ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని. చాలా మంది ఏం చేస్తుంటారు, ఆ ప్రాబ్లమ్స్ సివియర్గా అయిపోయినప్పుడు అప్పుడు టెస్ట్ చేయించుకుని అప్పుడు లాస్ట్ స్టేజ్ తెలుసుకుంటూ ఉంటారు. బట్ కొన్ని టెస్ట్ మనం ఎర్లీగా కూడా చేయించుకోవచ్చు. ఏ విధంగా అంటే ఏదైతే సైన్స్ కనిపిస్తుంటాయి, అబ్నార్మల్ సైన్స్ అంటాం కదా, ఆ అబ్నార్మల్ సైన్స్ కనిపించినప్పుడు వెంటనే టెస్ట్ చేయించుకోవచ్చు. డాక్టర్ కన్సల్ట్ అవసరం లేకపోయినా టెస్ట్ చేయించుకోవచ్చు. మెయిన్ గా ఫస్ట్ ఏజ్ పరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మెనార్కే స్టేజ్ అంటాం, అంటే ఫస్ట్ పీరియడ్ స్టేజ్. ఈ టైంలో ఏముంటుంది, కొంతమందికి నార్మల్గా 30 to 40 years యావరేజ్గా మెనార్కే ఏజ్ అంటాం, అంటే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవ్వడం. కొంతమందికి ఏమవుతుంది, మోర్ దాన్ 16 years రావడం, లేదంటే 18 years పీరియడ్స్ రావడం, ఇలా స్టార్ట్ అవుతుంది. మరి కొంతమందిలో ఎర్లీగానే 10 years స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ సపోజ్ లేట్ స్టేజ్లో అనుకోండి, 14 years వచ్చే వాళ్ళకి ఇంకా మెనార్కే రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు హార్మోన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వాళ్ళకి ప్రాపర్గా బ్రెయిన్ నుంచి ఓవరీస్ వరకు సిగ్నల్స్ పాస్ అయ్యిండు, అంటే ఎగ్స్ రిలీజ్ చేయాలనే సిగ్నల్ పాస్ అయ్యిండదు. అందువల్లనే వాళ్ళకి ప్రాపర్గా ఎగ్స్ రిలీజ్ అవ్వకుండా ఆ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయి కానీ, బ్రెస్ట్ డెవలప్మెంట్, లేదంటే గర్భాశయం డెవలప్మెంట్, ఇవన్నీ సరిగ్గా జరగకపోతూ ఉంటాయి. అందువల్ల పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి వాళ్ళలోని. కాబట్టి హార్మోన్ ప్రొఫైల్ ద్వారా, థైరాయిడ్ టెస్ట్ ద్వారా కూడా ఎర్లీగా తెలుసుకోవచ్చు. ఇది ఒక స్టేజ్. దీని తర్వాత పీరియడ్స్ వచ్చినాక కొంతమందికి ఎలా ఉంటాయంటే 14 years స్టార్ట్ అవుతాయి ఫస్ట్ పీరియడ్స్ అనేటివి. కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి. 16 years వరకు 3 months ఒకసారి, 5 months ఒకసారి, లేదంటే ఇయర్లీ వన్స్ అలా వస్తూ ఉంటాయి. నార్మల్గా మెనార్కే తర్వాత అప్ టు 2 years వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్సే ఉంటుంది. అంటే అప్పుడే హార్మోన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి బాడీలో. కాబట్టి అది న్యాచురల్ గానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి అలా వస్తూ ఉంటుంది. బట్ మోర్ దాన్ 2 to 3 years కన్నా ఎక్కువగా ఇలానే జరుగుతుంది అనుకోండి, 18 years బిలో ఉన్న వాళ్ళకి, వాళ్ళప్పుడు వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. ఏమేమి టెస్ట్లు అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకోవాలి ఫస్ట్. దాని తర్వాత హార్మోనల్ టెస్ట్, పీసీఓఎస్ అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్, హార్మోనల్ టెస్ట్, ఇంకా దాంతోపాటు థైరాయిడ్ టెస్ట్, ఈ 3 టెస్ట్లు చేయించుకోవాలి. ఇంకా కొంతమందిలో సిబిపి టెస్ట్ అడ్వైస్ అవుతూ ఉంటుంది. అంటే బాడీలో ఏమైనా రియాక్టివ్ ప్రోటీన్స్ ఎక్కువైనా లేదా అని ఈ సిబిపి ద్వారా తెలుసుకోవచ్చు, హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ ఇవన్నీ. ఇది అప్ టు 18 years వరకు. ఆఫ్టర్ 18 years తర్వాత అనుకుందాం. ఆఫ్టర్ 18 years తర్వాత చాలా మందికి ప్రాబ్లమ్స్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. సర్వికల్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే వెజనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే నార్మల్గా అండాశయంలో ఇవన్నీ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇది స్టేజ్ పరంగా వెళ్దాం. సపోజ్ చాలా మందికి నార్మల్గా వైట్ డిశ్చార్జ్ కన్నా కూడా అబ్డామినల్గా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఎలా ఉంటుందంటే, అది ఎక్కువ మంటగా వచ్చి, లేదంటే ఎక్కువ రోజులు వైట్ డిశ్చార్జ్ అవుతున్న కండిషన్స్లో వెంటనే ఒక సిబిపి టెస్ట్, దాంతోపాటు స్వాబ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. అంటే ఆ లిక్విడ్ని కల్చర్ చేసి టెస్ట్ చేయడం మంచిది. ఇంకా కొంతమందికి ఈ స్టేజ్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా కామన్గా ఉంటాయి. అంటే యూరిన్ పాస్ చేస్తున్నాం మంటగా అనిపించడం, దురద రావడం, ఇవన్నీ కామన్. మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ రావడం, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అసలు సడన్ గా స్టాప్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. అలాంటి స్టేజ్ లో సియుయు టెస్ట్ అంటాం, అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఇంకా సిబిపి టెస్ట్ అంటాం, ఇంకొక అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ 3 టెస్ట్ల ద్వారా ఆ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే బ్లాడర్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయ్యిందా, లేదంటే ఇంకేమైనా బ్లడ్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏదో ఉన్నా కూడా ఎందుకు తెలుస్తుంది. ఇది ఆ వెజనల్ కి సర్విక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ దీని తర్వాత సర్వైకల్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే రీప్రొడక్టివ్ ఏజ్లో మెయిన్గా 25 to 30 years ఉన్న వాళ్ళలో సర్విక్స్ నుంచి అబ్నార్మల్గా ఫ్లూయిడ్ లీక్ అవ్వడం, లేదంటే వాళ్ళకి ఏమైనా పెయిన్ రావడం, ఇంటర్కోర్స్ బ్లీడింగ్ రావడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. వాళ్ళు కూడా పెల్విక్ ఎగ్జామినేషన్, ఇంకా పీరియడ్ అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయించుకోవాలి. దీని తర్వాత పీరియడ్కి సంబంధించి, అంటే గర్భాశయంకి సంబంధించి నార్మల్గా ఈ ఏజ్లో పీరియడ్స్ డిలే అవుతుంటాయి చాలా మందికి, 3 monthsకి 5 monthsకి అలా. ఇంకా కొంతమందిలో హెవీగా బ్లీడింగ్ అవుతుంది. నార్మల్ బ్లీడింగ్ ఎప్పుడు 5 to 7 days నార్మల్ బ్లీడింగ్ అంటాం. బట్ మోర్ దాన్ 7 days కన్నా బ్లీడింగ్ అయినా, లేదంటే పర్ డే ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతున్నా కూడా, పెద్ద పెద్ద క్లాట్స్ ఏమైనా పడుతున్నా కూడా అప్పుడు నోటీస్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వెంటనే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించుకోవాలి. అల్ట్రాసౌండ్ స్కాన్లో ఆ గర్భాశయం ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి, బల్క్ యూటరస్ కానీ, లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ,
అడినోమైసిస్. ఈ 3 కామన్‌గా చూస్తున్న కండిషన్స్. ఇవి కాకుండా చాలా మందిలో ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. అంటే పిల్లలు పుట్టిన తర్వాతవి. చాలా మందిలో స్కార్ ఎండోమెట్రియోసిస్ కామన్‌గా ఉంటుంది. ఎందుకంటే సిజేరియన్ డెలివరీ తర్వాత ఆ స్కార్ టిష్యూ క్లోజ్ చేస్తుంటారు కదా! ఆ టైంలో కొంచెం ఏమైనా గర్భాశయం లోపల ఆ స్కార్‌కి అతుక్కొని ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి మళ్ళీ హార్మోనల్స్ రియాక్ట్ అయ్యి అది కూడా బ్లీడింగ్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. నార్మల్‌గా గర్భాశయం బ్లీడింగ్ అంటే బయటకొచ్చేస్తుంది. బట్ ఈ స్కార్ దగ్గర బ్లీడింగ్ అలానే ఉండిపోయి గడ్డలాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. అందుకే సివియర్ పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా వాళ్ళకి ఆ గర్భాశయంలో ఏమైనా అబ్నార్మల్‌గా ఏమైనా ఉన్నాయా? షేప్ ఎలా ఉంది? స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? స్ట్రెంత్ ఎలా ఉందో మొత్తం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. మెయిన్‌గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవాళ్ళు కానివ్వండి, లేదంటే ఆ పీరియడ్స్‌లో అబ్నార్మల్‌గా ఉన్న వాళ్ళందరూ అల్ట్రాసౌండ్ స్కాన్, హార్మోనల్ టెస్ట్, ఇంకా థైరాయిడ్ టెస్ట్. ఎందుకంటే ఈ 25-35 జర్నీ అనేది రిప్రొడక్టివ్ ఏజ్ అంటాం. ఆ టైంలోనే ప్రెగ్నెన్సీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటది కాబట్టి. అందుకని సీబీపీ టెస్ట్ కూడా చేయించుకుంటాం. థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోమంటాం. ఇంకా మెయిన్‌గా పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ కూడా ఈ ఏజ్‌లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అల్ట్రాసౌండ్ స్కాన్‌లో కూడా పీసీఓఎస్ ఉందా? లేదంటే పీసీఓడీనా ఏదైనా తెలుసుకోవచ్చు. లేదంటే ఓవేరియన్ సిస్ట్ కామన్‌గా వస్తుంటాయి. నార్మల్‌గా ఈ ఏజ్‌లో వాళ్ళకి పొత్తికడుపు నొప్పి ఎక్కువగా కనిపిస్తది. సైడ్స్‌లో నొప్పి అంటారు. ఈ సైడ్స్‌లో నొప్పి ఎందుకు వస్తుంది? అంటే అండాశయంలో గడ్డలు ఏర్పడడం వల్ల నొప్పి వస్తుంది. కొంతమంది సడెన్‌గా పెయిన్ వస్తుంది. సడెన్‌గా మెలి తిరిగినట్టు అయిపోతుంది కడుపంతా. స్కాన్ చేసి చూస్తే ఓవేరియన్ సిస్ట్ టార్షన్ అయి ఉంటది. ఇది ఎమర్జెన్సీ కండిషన్. అప్పుడు ఓవరీస్ తీసేయాల్సి అంత ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. కాబట్టి ఇంత పెయిన్ వరకు పోకుండా మైల్డ్ పెయిన్ ఏదైనా ఉన్నా కూడా వెంటనే స్కాన్ చేయించుకోవడం మంచిది. ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత. ఈ ఆఫ్టర్ 35 తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది? మెయిన్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అవ్వడం, లేదంటే హెవీగా మూడ్ స్వింగ్స్ రానివ్వండి, లేదంటే బాడీ మెటబాలిజం స్లో అయిపోవడం ఇవన్నీ ఉంటుంది. వెయిట్ గెయిన్ కూడా ఈ స్టేజ్‌లో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ఏం చేయాలి? వాళ్ళకి పీరియడ్ సమస్యలు ఏదైనా ఉన్నాయా? లేదంటే యూరిన్‌లో పాస్ చేస్తున్నప్పుడు ఏమైనా మంటగా గాని, లేదంటే ఏమైనా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతుందా? ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ప్రాబ్లమ్‌కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. టెస్ట్‌లు అనేటివి. పీరియడ్ సమస్యలు అనుకోండి అల్ట్రాసౌండ్ స్కాన్ సరిపోతుంది. లేదు యూరిన్ ఎగ్జామినేషన్ అనుకోండి. దీంట్లో యూరిన్ ప్రాబ్లమ్స్ అనుకోండి. దానికి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్, దాంతో పాటు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ 2 ఇంపార్టెంట్ ఆ కండిషన్‌లో. దీని తర్వాత మెనోపాజల్ స్టేట్ అంటాం. అంటే 45 ఇయర్స్‌కి. యావరేజ్ ఇండియన్ ఉమెన్‌కి 45-55 ఇయర్స్‌లో మెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్. ఈ స్టేజ్‌లో వాళ్ళు ఏమనుకుంటారు? పీరియడ్స్ ఆగిపోయినాయి కదా! ప్రాబ్లమ్ ఏముండదులే అనుకుంటారు. బట్ కొంతమందికి ఈ స్టేజ్‌లో కూడా అప్పుడే ఫైబ్రాయిడ్స్ రావడం, లేదంటే హెవీగా బ్లీడింగ్ అవుతుండడం, పెద్ద పెద్ద క్లాట్స్ పడడం ఇవన్నీ కామన్. ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఈ స్టేజ్‌లో కామన్‌గా ఉంటాయి. ఇంకా ఈ స్టేజ్‌లో డయాబెటిస్ కూడా కామన్‌గా ఉంటుంది. డయాబెటిస్ అంటే వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి ఈ స్టేజ్‌లో వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్, సీబీపీ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, ఇంకా దాంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్, హెచ్బీఏవన్సీ టెస్ట్ కూడా చేయమని చెప్తాం. దాంతో పాటు పోస్ట్ పాండియల్ బ్లడ్ షుగర్, లేదంటే ఎఫ్బీఎస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇవన్నీ టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ టెస్ట్‌లన్నీ ఎందుకు చేయమంటారు? ప్రతి ఒక్కరికి అన్ని టెస్ట్‌లు అవసరం ఉండదు. వాళ్ళ లక్షణాలు ఏంటివి? వాళ్ళ బాడీ రియాక్షన్ ఎలా ఉంది? నార్మల్ కన్నా లేదంటే అది నార్మల్ కండిషన్, అబ్నార్మల్ కండిషన్ అనేది తెలిసినప్పుడే టెస్ట్‌లు అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్‌ల పరంగా డిసీజ్ తెలిసినప్పుడే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటిది? ఏ విధంగా ఉన్నారు? దాని ప్రకారమే ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటాం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. సో ఇది తేజస్వి గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? మీకేమన్నా ఇంకేమైనా టెస్టుల పరంగా డౌట్స్ ఉంటే మస్ట్‌గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.